నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ భరత్ రెడ్డి గారు. సార్ నమస్తే. నమస్తే సార్, వైసీపీ పార్టీని చూసుకుంటే వాస్తవానికి అది ఒక సొంత పార్టీ కాదు, అది వేరొకరి దగ్గర నుంచి లాక్కున్న పార్టీ అనే సంగతి అందరికీ తెలిసిందే. వాస్తవానికి పార్టీ ఎలా ఏర్పడింది అంటే కాంగ్రెస్ని మోసం చేస్తూ తండ్రి సేవను అడ్డం పెట్టుకొని సంతక సేకరణ చేసి ముఖ్యమంత్రి అవ్వాలనుకున్నాడు. సోనియా గాంధీ గారు ఒప్పుకోలేదు, దాంతో బయటికి రావడం జరిగింది. వేరొకరు పార్టీ తీసుకోవడం జరిగింది, ఆ పార్టీ ఇప్పుడు పెట్టడం జరిగింది. తల్లి చెల్లిని ఇద్దరిని వాడుకొని చెల్లిని తను వదిలినటువంటి బాణం అని చెప్పుకుంటూ కంప్లీట్గా చూసుకుంటే చెల్లిని పక్క తోయడం జరిగింది. తల్లికి సంబంధించి గౌరవ అధ్యక్షురాలుగా తను రాజీనామా చేసి కంటతడి పెట్టించి బయటికి కట్టడం జరిగింది. ఇవన్నీ తీసి పక్కన పెడితే తల్లి చెల్లి వల్ల సీఎం అయ్యాడు. సీఎం అయిపోయిన తర్వాత పూర్తిగా 175 అని చెప్పేసి 11 స్థానాలకు పరిమితం అయిన తర్వాత కూడా ఇప్పటికీ ఎటువంటి మార్పులు లేవని చెప్పేసి ఇప్పుడు సొంత పార్టీ కార్యకర్తలు కావచ్చు, నేతలు కావచ్చు, రాబోతున్నటువంటి ఒక జనవరి 1వ తారీఖుకి ఒక మంచి రిటర్న్ గిఫ్ట్ ప్లాన్ చేశారని చెప్పి అంటున్నారు. నిజంగా ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డిలో వైఖరి ఏమి మార్పు లేదని చెప్పి కొంతమంది, అసలు తను చేస్తున్న చేష్టలకి బయటకు తలెత్తుకోలేకపోతుందని చెప్పి వైసీపీ పార్టీ నేతలు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు అనుకుంటున్నారు. అసలు ఏం జరిగింది ఏంటి? పార్టీ వచ్చింది ఏదైతే 2024లో కూటమి ప్రభుత్వం వచ్చిన నుంచి ఇప్పటిదాకా జరిగిన అంశాలు ఏంటంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిని మనం ఒకసారి పరిశీలించినట్టయితే జగన్మోహన్ రెడ్డి వ్యక్తిత్వానికి సంబంధించిన అంశం తండ్రి చనిపోయిన సమయంలోనే చాలామంది గ్రహించడం జరిగింది. తండ్రి చనిపోతూ శవ అక్కడ ఉండగానే సంతకాల సేకరణతో పాటు తండ్రికి సంబంధించిన ముఖ్యమంత్రి పదవి నేనే అంటే వారసత్వంగా ఏదైతే ఆస్తులు ఏ విధంగా అయితే వారసత్వంగా వస్తాయో ఆ వారసత్వంగా నాకు ముఖ్యమంత్రి పదవి రావాలని చెప్పి అది ఒక డిమాండ్గా తీసుకోవడం జరిగింది. దాని తర్వాత సోనియా గాంధీని కూడా బెదిరించి నేను ముఖ్యమంత్రిని అవ్వాలనుకునే ప్రయత్నం కూడా జరిగిన నేపథ్యంలో సోనియా గాంధీ అక్కడనే కట్ చేయడం జరిగింది. అంటే ఎక్కడైతే తండ్రి అక్కడ శవం ఉండగానే ఏదైతే ఈయన సంతకాల సేకరణ చేసిండో ఇతను పార్టీ కొలాప్స్ అవుతుంది, పార్టీ ఉండదు అని తెలిసినప్పటికీ కూడా సోనియా గాంధీ ఇతన్ని బేర్ చేయడానికి ఇష్టపడలేదు. ఆ విధంగా మనం చూసుకున్నట్లయితే రాజశేఖర్ రెడ్డి కూడా ఒక దశలో జగన్మోహన్ రెడ్డిని బేర్ చేయడానికి ఇష్టపడలేదు. అసలు రాష్ట్ర రాజకీయాలకు జగన్మోహన్ రెడ్డిని ఎంటర్ చేయడానికి కూడా ఇష్టపడలేదు. నువ్వు ఏదో బెంగళూరులో వ్యాపారాలు చేసుకొని ఉండు అంటే బలవంతంగా అప్పట్లో వాళ్ళ బాబాయిని రాజీనామా చేయించి కూడా వచ్చిన సందర్భాన్ని చూడొచ్చు. ఎంపీ పదవికి రాజీనామా చేయించి వస్తే కాంగ్రెస్ పార్టీ ఒప్పుకోలేదు, మళ్ళీ మూడో వ్యక్తికి ఇవ్వడం జరిగిందని ఇతనికి ఇవ్వలేదు. కానీ ఏదో విధంగా రాజశేఖర రెడ్డి ఇన్ఫ్లుయెన్స్కి ఉపయోగించి మొత్తానికి ఎంపీ అయినప్పటికీ చాలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలకు కొంచెం దూరంగా పెట్టడం జరిగింది. అంటే తండ్రి మొదట్లోనే గ్రహించి రాజశేఖర రెడ్డి దూరంగా పెట్టడం జరిగింది. ఏదైతే కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ కూడా దూరం పెట్టడం జరిగింది. తాను పార్టీ నుంచి వెళ్ళిపోతున్నానని, నువ్వు వెళ్ళిపోయినా సరే, మా పార్టీ కొలాప్స్ అయినా సరే, మా పార్టీ కార్యకర్తలు వెళ్ళిపోయినా సరే కానీ నిన్ను మేము భరించలేము అనే స్థాయిలో కాంగ్రెస్ అధిష్టాన వర్గం మనం గుర్తించడం. దాని తర్వాత తన సొంత పార్టీ పెట్టుకొని ఎక్కడ ఎవరో వస్తున్నామో వాళ్ళని వాడుకోవడానికి ముందుకు రావడం జరిగింది. తల్లి అంటే తండ్రి సెంటిమెంట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ తల్లి సెంటిమెంట్ని, చెల్లి సెంటిమెంట్ని వాడుకొని తల్లికి గౌరవాధ్యక్షురాలు పదవి ఇవ్వడం జరిగింది. తను జైల్లో అయిన సందర్భంలో తన చెల్లి చేత పాదయాత్ర చేయిస్తూ అక్కడ వాళ్ళు ఎక్కడ అవసరమో వాళ్ళని వాడుకోవడం జరిగింది. ఆ వాడుకున్న సందర్భంగా వాళ్ళు ఈయన అధికారంలోకి రావడానికి వాళ్ళు ఎంత ముఖ్యమైన పాత్ర వహించారో ఆ ముఖ్యమైన పాత్రను వెంటనే అధికారం స్వీకరించిన వెంటనే వాళ్ళని మెల్లగా దూరం జరపడం జరిగింది. వాళ్ళని బయటికి వెళ్ళగొట్టడం జరిగింది. బయటికి వెళ్ళగొట్టడమే కాకుండా ఆస్తులకు సంబంధించిన అంశాన్ని కూడా జనరల్గా ఎవరైనా తల్లికో చెల్లికో ఒక ఆస్తి ఇచ్చినట్టయితే దాని మీద మళ్ళీ తిరిగి ఆశపడే అవకాశం ఉండదు. దాన్ని కూడా కోర్టు కేసుల ద్వారా కూడా మళ్ళీ రిటర్న్ తీసుకునే ప్రయత్నాలు కూడా చేయడం జరిగింది. అంటే ఇదంతా మనస్తత్వానికి సంబంధించిన అంశాన్ని మనం పరిగణించవచ్చు. జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా వ్యవహరించాడు గతంలో అని చెప్పి తాను ముఖ్యమంత్రి ఏదో విధంగా తల్లి ద్వారానో చెల్లి ద్వారానో తన తండ్రి సానుభూతి ద్వారానో నాకు ఒక్క అవకాశం ఇవ్వండి అని చెప్పి ముఖ్యమంత్రి స్థానంలోకి వచ్చినప్పటికీ ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఎవరిని కూడా పెద్దగా కేర్ చేసిన సందర్భాన్ని మనం గమనించవచ్చు. ముఖ్యమంత్రి అయిన సందర్భంలో కూడా తనకు 151 మంది ఎమ్మెల్యేలు వచ్చారు, ఇక నాకు తిరుగులేదు, నేను 20 ఏళ్ల కాలం నేనే ముఖ్యమంత్రిగా
కొనసాగుతా అని చెప్పి విరవీగిన సందర్భాన్ని కూడా మనం చూడొచ్చు. మనం ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే చంద్రబాబు నాయుడు గారికి రాజకీయాల్లో 40-50 ఏళ్ళ అనుభవం ఉంది. తను ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నారు. కానీ ఇప్పుడు తను పెట్టుకున్న ఉప ముఖ్యమంత్రిని చూసుకున్నట్టయితే పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి. అంటే టక్కున మనకు ముఖ్యమంత్రి ఎవరు, ఉప ముఖ్యమంత్రి ఎవరు అని చెప్పుకుంటాం. మన తెలంగాణ చూసుకున్నట్టే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి, తాను 5గురికి ఉప ముఖ్యమంత్రులుగా ఇవ్వడం జరిగింది. అంటే ఆ ఉప ముఖ్యమంత్రి స్థానాన్ని ఎవరు గుర్తుంచుకోకుండా, ఎవరు కూడా హైలైట్ కాకుండా ఉండాలని ప్రయత్నం చేయడం జరిగింది. వైసీపీ హయాంలో 5గురు ఉప ముఖ్యమంత్రులు అన్ని మనం అడిగితే సామాన్య ప్రజలు చెప్పే పరిస్థితి లేదు. పార్టీ కార్యకర్తలు చెప్పే పరిస్థితి, పత్రికల్లో పనిచేస్తున్న వాళ్ళు కూడా చెప్పే పరిస్థితి లేదు. ఎందుకంటే ఆ విధంగా దాని ప్రాధాన్యతను తగ్గించాడు. ఏదైతే చెల్లెని తల్లిని దూరం చేశాడో దానికి ఉన్న పదవిని కూడా తగ్గించడం జరిగింది. అంటే ఎవరు కూడా ఆ స్థాయిలో ఉండకూడదు అనే ఒక మనస్తత్వం కలిగిన వ్యక్తి. ఆ వ్యక్తి తను ఏ విధంగా చేసినా సరే ఆ ముఖ్యమంత్రి స్థానం కోల్పోయిండు, వై నాట్ 175 అంటూ లాస్ట్కు 11 స్థానాలకి ప్రజలు పరిమితం చేశారు. అసలు 11 స్థానాలకు నన్ను ప్రజలు పరిమితం ఎందుకు చేశారు అని ఎప్పుడైనా సమీక్ష చేసుకున్నా అంటే అలాంటి సమీక్షలు చేసుకోలేదు. మనం 11 స్థానాలు 151 స్థానాల నుంచి 140 స్థానాలు మనకు తగ్గాయి. ఎందుకు తగ్గాయి అని సమీక్ష చేసుకోలేదు. పైగా ప్రజలదే తప్పైనట్టు అని మాట్లాడిన సందర్భాన్ని కూడా నన్ను ఓడించడం ప్రజల తప్పు అన్న వ్యాఖ్యలను కూడా మనం చూడడం జరిగింది. దాని తర్వాత మనం చూసుకుంటే సరే ప్రజలు ఓడించారు, కనీసం మనం ప్రజల పక్షాన్ని నిలబడి ప్రజలతో మమేకమై అసెంబ్లీలో ప్రస్తావిద్దామంటే ఒక గీత గీసుకొని నేను ప్రతిపక్ష హోదా ఇస్తానని నేను అసెంబ్లీకి వస్తాను. సరే నువ్వు రాకపోతే రాకపోయినావు, మరి నీ తరపున గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు వాళ్ళని కూడా వెళ్ళనివ్వు. వాళ్ళ అసెంబ్లీ నియోజకవర్గాల్లో వాళ్ళు ప్రజలకు ఏమని సమాధానం చెప్తారు? ఆ సమాధానం చెప్పే పరిస్థితి వాళ్ళకు కూడా లేదు. ఈ సిరీస్ మనం చూసుకున్నట్లయితే ఖచ్చితంగా కూడా మనకు జగన్మోహన్ రెడ్డి మనస్తత్వం కనిపిస్తుంది. ఆ మనస్తత్వంలో భాగంగా ఈ సంవత్సర కాలంలో అతను ఏమన్నా సాధించాడంటే ఏదైనా తను కూటమి ప్రభుత్వం మీద ఒక రివర్స్ అటాక్ చేస్తూ దాన్ని అది తీరా ఎంక్వైరీ చేసిన తర్వాత తానే అందులో ఇరుక్కున్న సందర్భాన్ని మనం చూడొచ్చు. తన బాబాయి సంబంధించిన హత్యకు సంబంధించింది మనం చూసుకున్నట్టయితే అది సాధారణ మరణంగా చిత్రీకరించే ప్రయత్నం చేయడం జరిగింది. అది చివరికి రక్తం అడుగులు, గొడ్డలి వేటు, తన అనుచరుడే అందులో ఉండడం. అంటే తన ఇంట్లో వ్యక్తులకే ఈ విధంగా వివరించిన జగన్మోహన్ రెడ్డి మనం చూసుకున్నట్టయితే ప్రతిదీ కూడా ఇక కార్యకర్తలు ఏ విధంగా ఉంటారు అంటే కొంత ఇప్పుడు తన బర్త్డే సందర్భంగా చూసుకుంటే బర్త్డే కూడా దాన్ని పెద్ద అంటే సెలబ్రేషన్గా చేసుకోవడం తప్పులేదు. దాన్ని అంటే రక్తం విధంగా చూయించి దానికి ఫోటో చూయించి దాన్ని ఖండించకపోగా ఇందులో తప్పే ఉందని గతంలో కూడా మనం చూసుకున్నట్టయితే రప్ప అంటూ సినిమా డైలాగులు చెప్పి దాన్ని తప్పే ఉందని చెప్పి ఒక నాయకుడు తప్పే ఉందని చెప్పిన తర్వాత కింది స్థాయి నాయకులు కార్యకర్తలు ఏ విధంగా వివరిస్తారు అంటే ఒక నాయకుడు ముందు నుంచి నడిపించే నాయకుడు కార్యకర్తలను కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది. ఇది తప్పు అని చెప్పాల్సిన అవసరం ఉంది. తానే ప్రోత్సహించే విధంగా ఉన్న సందర్భాన్ని మనం చూసుకున్నట్టయితే ఖచ్చితంగా ఒక్కొక్కరు దూరం అవుతున్న సందర్భాన్ని ఇంటి దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే ఇంట్లో వాళ్ళు దూరం అవడం జరిగింది. తనకు ప్రధాన అనుచరులుగా ఉన్న విజయసాయిరెడ్డి లాంటి వ్యక్తులు దూరం అవడం జరిగింది. ఇప్పుడు పార్టీకి సంబంధించిన నాయకులు దూరం అవుతుంది. కార్యకర్తలు ఎప్పుడో దూరం అవుతున్న సందర్భం ప్రజలు ఆల్రెడీ దూరం చేశాడు. ప్రజలు నీకు ఓటేజ్ దూరం జరిగింది. ఇక కనీసం ప్రతిపక్ష స్థానంలో అసెంబ్లీకి వెళ్ళకపోయినప్పటికీ నీకు ఒక ఎమ్మెల్యేగా బాధ్యత ఉంది. ఆ ఎమ్మెల్యేగా బాధ్యతలు ఏ విధంగా నిర్వహిస్తున్నావు అంటే అవి కూడా నిర్వహించలేని సందర్భంగా నీకు అంటే మానవత్వం కూడా లేని విధంగా వ్యవహరిస్తున్న సందర్భాన్ని మనకు ప్రజలు గమనిస్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది. అయితే అదే కాక మనం చూసుకుంటే వాస్తవానికి ఒక 10 మందికి తెలిసినటువంటి పెద్ద మనిషి ఎవరైనా సరే ఇంట్లో ఏదైనా సరే ఇష్యూస్ వచ్చినప్పుడు తను కొంచెం తగ్గి మరి ఇంట్లో వాళ్ళకి కొంత సపోర్ట్ చేయడము లేదంటే ఒక ఆస్తుల్లో భాగాలు కానీ వాళ్ళకి ఇచ్చి బయట చెడు పేరు తీసుకొచ్చుకోకూడదు. ఎందుకంటే ప్రజల్లో మనం ఉన్నాం కాబట్టి మరొకసారి మనల్ని ఎంచుకోవాలంటే మనకు ఇంట్లో గెలిచి రచ్చగెలిచాలని చెప్పి అంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో ఆయన తల్లిని చెల్లిని మోసం చేసి తల్లిపైనే కేసు వేయడం, చెల్లిని పసుపు చీర కట్టుకొని చంద్రబాబు నాయుడు గారి దగ్గర మోకరిల్లిందని చెప్పేసి అన్నాం. కానీ ఇలాంటి అన్ని వ్యాఖ్యలు చేసిన తర్వాత నిజంగా ఎవరైనా సరే జగన్మోహన్ రెడ్డి నమ్ముతారా? అట్లా నమ్మకమే దాదాపు 2024లో చూసిన తర్వాత ఇప్పటికీ తల్లిపైన కేసుల మీద కేసులు వేసుకుంటూ వెళ్తున్నాడు. సో దీన్ని ఎలా చూడాలి? 2029లో పరిస్థితి ఏంటంటే ఏం చెప్తారు? 2029 పరిస్థితి మనం గమనించినట్టయితే గతంలో ఎన్నికల్లో మనం చూసుకున్న ఓటేసిన వాళ్ళు ఒక ప్రతిపక్ష స్థానంలోకి వచ్చిన తర్వాత కొంచెం గ్రాఫ్
పెంచుకునే ప్రయత్నం చేసుకుంటారు. ఎందుకంటే ప్రభుత్వం మీద ఎంతో కొంత వ్యతిరేకత ఉంటుంది. ఎన్ని మంచి పనులు చేసినా ప్రభుత్వం నుంచి చాలా ఆశిస్తుంటారు. అంటే ప్రజలు చాలా ఆశిస్తుంటారు, కొంత వ్యతిరేకత ఉంటుంది. ఆ కొంత వ్యతిరేకత అనేది జనరల్గా అక్కడ వేరే ప్రతిపక్షం లేదు కాబట్టి ఖచ్చితంగా ఉన్న జగన్మోహన్ రెడ్డికి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది, కలిసి వస్తుంది కూడా జనరల్గా. కానీ జగన్మోహన్ రెడ్డి ప్రవర్తన చూసిన తర్వాత అసలు ఈయనకున్న ఓటింగే తగ్గే పరిస్థితి మనకు కనిపిస్తుంది. వీళ్ళ వల్ల కూటమి ప్రభుత్వానికి కొంత పాజిటివిటీ పెరుగుతుందని చెప్పేసి అనుకోవచ్చు. ఖచ్చితంగా పాజిటివ్. ఇప్పుడు అపోజిషన్ వీళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు చేసిన పని కొంత అక్కడ ఉన్న అసంతృప్తి ఏమన్నా ఉంటే ఈ అసంతృప్తిని క్యాచ్ చేసుకునే పనిలో ఉంటే ఏమైనా పెరిగే అవకాశం ఉంది. వీళ్ళు వచ్చిన తర్వాత వీళ్ళ గ్రాఫ్ పడిపోవడానికి కారణాలు మనం చూసుకున్నట్టయితే ఈ సంవత్సర కాలంగా చూసుకున్నట్టయితే ఒకటి లిక్కర్ స్కామ్, భూదందాలు, భూ కేసులు, వాళ్ళకి సంబంధించిన నాయకులందరూ కూడా జైల్లో ఉండడం, బెయిల్లో ఉండడం, లేదంటే అక్కడ టీటీడీ బోర్డు చూస్తే టీటీడీలో రచ్చ చేయడం జరిగింది. అటు మనోభావాల్ని గౌరవించలేదు, తన సొంత ఇంటి వాళ్ళని మనోభావాలను గౌరవించలేదు, కోట్లాది మంది లక్షలాది మంది అభిమానించే టీటీడీకి సంబంధించిన తిరుమల దేవత ప్రతిష్టను దిగజార్చడం జరిగింది. అంటే ఇక్కడ దేవుళ్ళనైనా సరే, మా ఇంటి వ్యక్తులనైనా, ఓటర్లనే సరే, కార్యకర్తలే ఎవరి మనోభావాల్ని గౌరవించిన సందర్భాన్ని మనకు కనిపించట్లేదు. ఇలాంటి సందర్భంలో ఇక్కడ గ్రాఫ్ పెరిగితే అక్కడ తగ్గే అవకాశం ఉంది. ఇలా గ్రాఫే గతంలో ఓటేసిన వాళ్ళే ఇప్పుడు అనుకుంటున్నది అసలు ఇన్ని అక్రమాలు చేసిన వ్యక్తి మేము ఓటేసామా అని చెప్పి ఆ ఓటర్లే దూరం అయ్యే పరిస్థితి కనిపిస్తుంది. ఆ ఓటర్లు ఎటుపోతారు, ఆటోమేటిక్గా కూటమి ప్రభుత్వం మంచి పని చేస్తే మంచి పని చేసే అవకాశం ఉన్న పార్టీకి వెళ్తుంటారు. గతంలోనే ఎందుకు గెలిపించామా అనుకున్న సందర్భాన్ని చూసుకుంటే ఈయన ప్రతిపక్ష నాయకుడిగా ఏమైనా సాధిస్తున్నా అంటే అది లేదు. ఏమైనా సొంత వ్యక్తిత్వం, సొంతంగా తాను ఇది చేయడానికి నేను పర్యటనలు చేసినా ఏది చేసినా అక్కడ ఒక ఇది చేసుకోవాలి, అక్కడ నన్ను హైలైట్ చేయాలి, నేను కాబోయే ముఖ్యమంత్రిని స్లోగన్ చేయాలి, ఈ కార్యక్రమాలు చేస్తున్నాడు తప్పిస్తే కొత్తగా తాను చేస్తున్నది ఏం లేదు. కాబట్టి ఖచ్చితంగా కూడా తన గ్రాఫ్ను తానే తగ్గించుకుంటున్నాడు. తనతో ఉన్న అనుచరులు మరింత కూడా తన గ్రాఫ్ను తగ్గించేందుకు ప్రోత్సహిస్తున్నారు. అంటే వాళ్ళ మాటల ద్వారా వాళ్ళకే రివర్స్ అవుతున్నారు. కాబట్టి ఖచ్చితంగా కూడా నెక్స్ట్ మీరు 2029 అంటున్నారు, కానీ ఆలోపే పార్టీ ఉంటుందా, ఈ ఉన్న ఎమ్మెల్యేలు ఎంతమంది తనతో ఉంటారు? ఎందుకంటే అసెంబ్లీకి వెళ్ళని ఎమ్మెల్యేను ఎవరు మళ్ళీ గెలిపించే అవకాశం ఉంటుంది? రాజకీయ పార్టీలో ఉన్న రాజకీయ నాయకులు వాళ్ళకి కావాల్సింది ప్రజలతో సత్సంబంధాలు ఉండాలి. ప్రజా సమస్యలు తీసుకెళ్ళి అసెంబ్లీలో చర్చించినట్టయితే, అసెంబ్లీ ద్వారా వాళ్ళకి పరిష్కారాలు లభించినట్టయితే, మేము ఈ పని మీరు ప్రస్తావించను, నేను అసెంబ్లీలో ప్రస్తావించను, అసెంబ్లీలో ఈ పని మనకు జరిగిందని చెప్పుకునే అవకాశం ఉంది. వీళ్ళు సంవత్సరం నుంచి అసెంబ్లీకి వెళ్ళట్లేదు, అసెంబ్లీకి ప్రజా సమస్యలు పరిష్కారం కావు. వాళ్ళు ఇప్పుడు ఒక సంవత్సరం చూస్తారు ఎవరైనా, తర్వాత ఇతనితో లాభం లేదు, మనం ఈ విధంగా వెళ్ళినట్టయితే మనకి మళ్ళీ గెలిచే అవకాశం లేదని చెప్పి మెల్లమెల్లగా ఎమ్మెల్యేలు దూరం అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎమ్మెల్యేలు దూరం అయిన తర్వాత నాయకులు దూరం అవుతారు. ఆల్రెడీ ఓటర్లు ఎప్పుడో దూరం అయ్యారు. ఇక మిగిలింది కార్యకర్తలు ఎంతకాలం పట్టుకొని ఉండే అవకాశం ఉంటుంది? కూటమి ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాల్లో ప్రజలందరూ కూడా ఓటర్లుగా మారే అవకాశం ఉంది. గతంలో కంటే గ్రాఫ్ పెంచుకునే అవకాశం ఉంది. వాళ్ళకున్న కార్యకర్తలు కూడా దూరం అయ్యే అవకాశం ఉంది. నాయకులు ఆల్రెడీ దూరం అయ్యారు. దూరం కాకపోయిన నాయకులు ఎవరైనా ఉందంటే వాళ్ళు కేసులో ఇరుక్కున్న నాయకులే. వాళ్ళు ఏ విధంగానో మన జగన్మోహన్ రెడ్డి తోటి అక్రమ వ్యాపారాల్లో సంబంధాలు, లేకపోతే లిక్కర్ వ్యాపారాల సంబంధాలు, వీళ్ళు మాత్రం జగన్మోహన్ రెడ్డితో ఎంతో కొంత, ఎందుకంటే రేపు ఏమైనా ఇబ్బంది అయితే మేము ఇంకా కూరుకుపోతాం అని చెప్పి వాళ్ళు ఉండే అవకాశం ఉంది. మిగతా నాయకులు ఆల్రెడీ దూరం అయ్యారు. కార్యకర్తలు కొంతమంది మిగిలి ఉన్నారు. ఎందుకంటే అక్కడ అపోజిషన్ వేరే అపోజిషన్ లేదు కాబట్టి, వీళ్ళే అపోజిషన్ కాబట్టి ఎట్లా ప్రత్యర్థి పార్టీ ఉంటుంది కాబట్టి ఉండేవి. ప్రజలు దూరం అయ్యారు. కాబట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి పార్టీ 2029లో పోటీ చేయడానికి అసలు అభ్యర్థులు దొరకరా, ఈ ఎమ్మెల్యేలు ఎంతకాలం కొనసాగుతారనేది కూడా పెద్ద చర్చనీయాంశంగా ఇప్పుడు మారిందని చెప్పొచ్చు. సో చూద్దాం, ఖచ్చితంగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి మనస్తత్వం కావచ్చు, ఇవన్నీ కూడా చూసిన తర్వాత రేపు రాబోతున్న ఫిబ్రవరి 2వ వారం నుంచి మార్చి 2వ వారం దాకా అసెంబ్లీ సెషన్స్ జరుగుతున్నాయని చెప్పి ఇప్పటికే ఉన్న ఎమ్మెల్యేలు ఒక ప్రపోజల్ పెట్టారని చెప్పి, మమ్మల్ని పంపించకపోతే ఖచ్చితంగా రాజీనామా చేస్తామని చెప్పేసి అయితే, సో ఖచ్చితంగా జనవరి 1వ తారీఖున ఒక పెద్ద గిఫ్ట్ అయితే జగన్కి రాబోతున్న సంగతి అర్థమవుతుంది. సో చూద్దాం జరగబోతుంది. నమస్తే సార్. థ్యాంక్ యూ. Please subscribe to Leo News for more videos.